ముందుగా ఎగ్స్ని హాఫ్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. లవంగాలు, జీలకర్ర, ఆవాలు, మిర్చి వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని తర్వాత టమాటా వేసుకున్నాం. టమాటా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా అవి బాగా మిక్స్ కలుపుకోవాలి. కలిపిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం లవంగాలు, యాలకులు కొంచెం ఫ్రెష్ చేసి వేసుకోవాలి. బాగా పొడి పొడి అవసరం లేదు, కొంచెం అట్లా లైట్గా దంచి వేసుకోవాలి. లవంగాలు, యాలకులు అండ్ కొన్ని ఒక 3-4 మిరియాలు అంతే. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి మంచిగా. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మిర్చి పౌడర్ వేసుకుందాము. ఒక 3 or 4 స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకుందాం. మిర్చి పౌడర్ కొంచెం ఉన్నది, ఒక 3 స్పూన్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము. మిర్చి పౌడర్ కొంచెం తక్కువ ఉంది వచ్చి ఒక స్పూన్ మిరియాల పొడి అయితే సరిపోతుంది. కొంచెం ఎగ్ కర్రీ కాబట్టి కొంచెం ఘాటు అయినా ఏం కాదు, అందుకే ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకున్నా. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఉప్పు 1.5 స్పూన్ వేసుకుందాం, సరిపోకుండా తర్వాత వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. అన్ని మసాలాలు బాగా టమాటాకు పట్టేలా మంచిగా మిక్స్ చేసి పెట్టుకుందాం. వీటిని ఒక 2 మినిట్స్ మంచిగా బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని చూడండి, కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా వెయిట్ చేయాలి. తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎగ్స్ మిక్స్ చేసినాం కదా దాంట్లో వేసి, అవి విడిపోవు, అలాగే ఉంటాయి. అయితే వీటిని ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా 2 మినిట్స్ తర్వాత ఆయిల్ ఎలా పైకి వచ్చిందో చూస్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి నోట్లే. చూడండి, యాలకులు పైకి వచ్చినాయి, ఆయిల్ పైకి వచ్చింది. యమ్మీగా ఉంటుంది. మసాలా కూడా గట్టిగా వేసినాం కాబట్టి బాగా మస్తు ఉంటుంది. చూడండి, ఆ ఎగ్స్ అట్లా ఉంటాయి.